అమెరికాకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తోందా రష్యా? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథను ఒకటి చూద్దాం. ఇరాన్తో యుద్ధం త్వరలో ముగిసిపోతుంది. ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయడానికి వచ్చిన 173 మంది పారాట్రూపర్లు ఇరాన్ సైన్యానికి పట్టుబడ్డారు. ఇది మొన్న ఐఆర్జీసీ చేసిన ప్రకటన. కానీ 173 మంది పారాట్రూపర్లో స్పెషల్ కమాండో అయిన డెల్టా ఫోర్స్ మెంబర్లు ఉన్నారని వార్త. నిన్న ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసిపోతుంది అన్నాడు. అంటే పుతిన్ ద్వారా బేరసారాలు చేసుకుని ఐఆర్జీసీకి దొరికిన 170 మంది పారాట్రూపర్లు రహస్యంగా విడిపించుకుని బయటపడే ఆలోచనలో ఉన్నాడు ట్రంప్. ఇరాన్ నెలకు 100 బాలిస్టిక్ మిస్సైల్స్ తయారు చేయగల స్థితిలో ఉంది. అమెరికా 30 పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ మిస్సైల్స్ మాత్రమే తయారు చేయగలదు నెలకి. ఏ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ తయారీకైనా రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం ఉండదు. ప్రపంచ దేశాలకు 80% రేర్ ఎర్త్ అవసరాలను తీర్చేది చైనా. ముడికంజాలు చాలా దేశాలు దొరుకుతాయి, కానీ వాటిని ప్రాసెసింగ్ చేసి రెడీ టు యూజ్ కోసం చైనాకి ఇవ్వాల్సిందే. చైనా ముందు చూపుతో 1980 నుండి రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టి ఇప్పుడు మాస్టర్ అయింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధంలో భాగంగా అమెరికా చైనా కీలకమైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల మీద నిషేధం విధిస్తే బదులుగా చైనా అమెరికాకి ఎగుమతి చేసి రేర్ ఎర్త్ మినరల్స్ మీద నిషేధం విధించి 6 నెలల కిందట. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కీలకమైన స్పేర్ పార్ట్స్ని 6 నెలలకు సరిపడా స్టాక్ పెట్టుకుంటుంది. కానీ స్పేర్ పార్ట్స్ తయారీదారులు వాళ్ళకి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ను 3 నెలలకు సరిపడా స్టాక్ పెట్టుకుంటారు. చైనా అమెరికాకి చేసే రేర్ ఎర్త్ మినరల్స్ మీద నిషేధం విధించి 6 నెలలైంది. కాబట్టి మొత్తానికే కాదు, కానీ కొన్ని విభాగాల్లో షార్టేజ్ ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ మిస్సైల్స్ అయిపోయాయి. అమెరికాలో ఇంటర్సెప్టర్ మిస్సైల్ తయారయ్యి అవి ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలకు సరఫరా అవడానికి 2 నెలలు పడుతుంది. అది 100 లోపే ఉండొచ్చు. మరి ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్స్ని ఎలా ఎదుర్కోగలవు? గల్ఫ్ దేశాలు మరియు ఇజ్రాయెల్ ప్రస్తుతానికి దక్షిణ కొరియా దగ్గర 132 ఇంటర్సెప్టెడ్ మిస్సైల్స్ని గల్ఫ్కి తరలించింది అమెరికా. ఈ ఘటన 2 ఏళ్ల క్రితం రష్యా ఉత్తర కొరియాల మధ్య జరిగిన డీల్ని గుర్తు చేస్తుంది. 2024లో రష్యా దగ్గర 155mm ప్రధాన యుద్ధ ట్యాంక్ షెల్స్ అయిపోయాయి. పుతిన్ మరో 3 కొత్త ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంబీటీ షెల్స్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించాడు. అప్పటి వరకు స్టాప్ గ్యాప్ కింద ఉత్తర కొరియా దగ్గర ఉన్న షెల్స్ని వాడుకున్నాడు. ఇప్పుడు అదే పరిస్థితిని అమెరికా క్రియేట్ చేశాడు పుతిన్. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి విరామం కావాలి ఇంటర్సెప్టర్ మిస్సైల్స్ కొత్త రావడానికి. గత 20 ఏళ్లుగా ఇరాన్ మిస్సైల్ తయారీ మీద దృష్టి పెట్టి వేల కొద్ది మిస్సైల్స్ను భూగర్భ బంకర్స్లో నిల్వ చేస్తూ వచ్చింది. ఇరాన్కి రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేయడానికి చైనా ఉంది. మరి అమెరికాకి ఇజ్రాయెల్ వేసిన ప్లాన్ బెడిచికొట్టింది. ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం అయతొల్లా అలీ ఖొమైనీని బాంబు దాడిలో చంపేస్తే ఇరాన్ లొంగిపోతుంది. అయతొల్లా అలీ ఖొమైనీ చనిపోతే ఏం చేయాలో ముందే ప్లాన్ సిద్ధం చేసుకుంది అక్కడ కౌన్సిల్. ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌన్సిల్కి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ ఇన్ఛార్జ్. యుద్ధం అంటూ వచ్చి సుప్రీం లీడర్ మరణిస్తే ఏం చేయాలో ముందే సిద్ధం చేసుకున్నారు. ఇరాన్ దేశాన్ని 7 జోన్ల కింద విభజించి ప్రతి జోన్ ఒక ఇన్ఛార్జి నియమించారు. యుద్ధం మొదలై సుప్రీం లీడర్ మరణించిన ప్రతి జోన్ ఇన్ఛార్జి యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఇజ్రాయెల్ ప్లాన్ దెబ్బతిన్నది ఇక్కడే. అలీ ఖొమైనీ మరణించిన ఐఆర్జీసీ మిస్సైల్ దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ మరో ప్లాన్. ఇరాన్లో మొత్తం 30,000 టార్గెట్స్ నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. రోజుకు 1000 టార్గెట్స్ నాశనం చేస్తూ 30 రోజుల్లో 30,000 టార్గెట్స్ పూర్తి చేయాలని ప్లాన్. మెయిన్ టార్గెట్ అయతొల్లా ఖొమైనీని హత్య చేయగలిగింది ఇజ్రాయెల్. మొదటి 3 రోజులు అంటే ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఇజ్రాయెల్కి చెందిన 200 ఫైటర్ జెట్స్ ఇరాన్ గగనతలం మీద ఎగురుతూ ఐఆర్జీసీని లక్ష్యం చేసుకుని దాడులు చేశాయి. మార్చి 4వ తేదీ వరకు ఇజ్రాయెల్ ప్లాన్ బాగానే అమలైంది. కానీ ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్లోని సైనిక వాణిజ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ మొదటి 3 రోజులు క్రూయిజ్ బాలిస్టిక్ మిస్సైల్స్తో పాటు కామికాజీ డ్రోన్లను ప్రయోగించింది. వీటిని ఎదుర్కోవడానికి గల్ఫ్లో ఉన్న అన్ని పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విచ్చలవిడిగా మిస్సైల్స్ను ప్రయోగించినాయి. ఇజ్రాయెల్ కూడా తన సొంత ఎయిర్ డిఫెన్స్ని విచ్చలవిడిగా వాడేసుకుంది. ఎప్పుడైతే పేట్రియాట్ ఇంటర్సెప్టర్ మిస్సైల్ స్టాక్ అయిపోయాయో F-15E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్స్తో దాడులు చేయడం మొదలుపెట్టాయి అమెరికా, ఇజ్రాయెల్. రష్యా విషయంలో కూడా ఉక్రెయిన్ అడ్డు పెట్టుకుని నాటో దేశాలు ఇదే వ్యూహాన్ని అమలు చేశాయి. రష్యా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయించింది ఇరాన్ చేత. ఇజ్రాయెల్ టెహ్రాన్లోని ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ను పూర్తిగా నేలమట్టం చేసింది ఫైటర్ జెట్స్తో. బదులుగా ఇరాన్ ఇజ్రాయెల్లోని మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద హైపర్సానిక్ బాలిస్టిక్ మిస్సైల్స్తో దాడి చేసింది. ప్రధాని నెతన్యాహు మరియు మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నేల్ సమావేశం అయి ఉండగా ఇరాన్ తన మిస్సైల్ దాడిలో నెతన్యాహు చనిపోవడమో లేదో తీవ్రంగా గాయపడడం జరిగిందని ఇరాన్ ప్రచారం చేస్తుంది. నెతన్యాహు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటాడన్నానికి కొన్ని సూచనలు కనబడుతున్నాయి. అవి మార్చి 7 నుండి మార్చి 10 వరకు నెతన్యాహు టీవీలో కనబడడం కానీ ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ చేయలేదు, అంటే పబ్లిక్గా కనబడలేదు. ఇదే సమయంలో ఆపరేషన్ రోరింగ్ లైన్ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద చేస్తున్న దాడుల మీద ట్రంప్ తన సలహాదారులు మరియు పెంటగాన్ యుద్ధకర్తలతో కూడిన బృందాన్ని ఇజ్రాయెల్కి పంపడం, వాళ్ళు జాయింట్ మీటింగ్లో పాల్గొనకుండా తిరిగి అమెరికా వెళ్ళిపోవడం వెనక ఉన్న కారణం ఏంటి? నెతన్యాహు అందుబాటులో లేడన్న విషయాన్ని ట్రంప్కు కూడా తెలియనివ్వడం లేదా? అందుకనే ట్రంప్ తరపున చర్చలు జరపడానికి వచ్చిన వాళ్ళు టెల్లవీవ్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. నెతన్యాహు నేను ఇచ్చిన టీవీ ప్రకటనలో చేతికి 5 వేళ్ళు ఉన్నట్టుగా గుర్తిస్తూ నెటిజన్లు ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసి అది AI జనరేటెడ్ వీడియో అంటున్నారు. నెతన్యాహు సోదరుడు ఇద్దో నెతన్యాహు ఇరాన్ మిస్సైల్ దాడిలో చనిపోయాడు. అది ఇంట్లో ఉండగానే ధృవీకరించబడిన వార్త. మొసాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నేతో బెంజమిన్ నెతన్యాహు సమావేశంలో ఉన్నప్పుడే ఇరాన్ దాడి చేసింది. ఆ దాడిలో డేవిడ్ బర్నే కూడా చనిపోయాడని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఇర్నా గత 2 రోజులుగా పదే ప్రస్తావిస్తోంది. అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెట్
ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ట్రంప్ నుండి పిలుపు రావడంతో వెంటనే ఇంటర్వ్యూ ఆపేసి ట్రంప్తో మాట్లాడి వచ్చిన తర్వాత తిరిగి ఇంటర్వ్యూ కొనసాగించిన సమయంలో తడబడుతూ మాట్లాడడం కనిపించింది. బహుశా నెతన్యాహుతో పాటు మొసాద్ డైరెక్టర్ సమావేశం అవుతున్నప్పుడు ఇరాన్ దాడి జరిగిన విషయాన్ని ట్రంప్ స్కాట్ బేసెట్తో చెప్పుండొచ్చు. అమెరికా కనుక అడ్డుపడకపోయి ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ని శ్మశానంగా మార్చి ఉండేది అని ట్రంప్ నిన్న అండం వెనక ఉన్న అంతర్యం ఏంటి? కొన్ని కీలకమైన ప్రశ్నలున్నాయి, కానీ సమాధానాలు చెప్పేవాళ్ళు. నెతన్యాహు మొసాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నేతో సమావేశం అవుతున్న ప్రదేశం సమయాన్ని ఇరాన్ ఎలా గుర్తించగలిగింది? ఎవరు సమాచారం ఇచ్చారు? ఎవరన్నా సమాచారం ఇచ్చినంత తొందరగా ఇరాన్ డ్రోన్ని హైపర్సానిక్ మిస్సైల్ని ఎలా ప్రయోగించగలిగింది? మిస్సైల్ కానీ డ్రోన్ కానీ ఇరాన్ నుండి ప్రయోగిస్తే ఇజ్రాయెల్కి చేరుకోవడానికి సమయం పడుతుంది కదా. ఇరాన్ షాహిద్ డ్రోన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, అంటే అది ఇజ్రాయెల్ చేరుకోవడం 9 గంటలు పడుతుంది. షాహిద్ డ్రోన్ కాకుండా మరో డ్రోన్ ప్రయోగించిన అది ఇజ్రాయెల్ చేరుకోవడం 2 గంటలు సమయం పడుతుంది. అదే హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ అయితే 9 నిమిషాల్లో చేరుకుంటుంది. టెల్ అవీవ్లోని మల్టీ స్టోర్ అపార్ట్మెంట్స్లో మధ్య ఫ్లాట్లో నెతన్యాహు మరియు డేవిడ్ బర్నే సమావేశం అవుతున్న సమయం మరియు లొకేషన్ని ఎవరో ముందే ఇస్తే కానీ ఇరాన్ అంత ఖచ్చితంగా డ్రోన్స్ని మిస్సైల్స్ని ప్రయోగించలేదు. ఇజ్రాయెల్లో 2 లక్షల మంది రష్యన్ భాష మాట్లాడే యూదులు ఉన్నారని పుతిన్ ఇటీవల అన్నాడు. తమ స్వదేశంకి ద్రోహం చేసే యూదులు ఉంటారా? మరి సిఐఏ ఇచ్చి ఉంటుందా? మిగతా రెండో భాగంలో చూద్దామంటున్నారు.